హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే రోజు మా అమ్మమ్మ వాళ్ళు వస్తానన్నారని చెప్పి బంగాళదుంప వంకాయ కూర అయితే వండుతుంది. ఇంకా సడన్గా మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసి రానని చెప్పారు. ఇంక సరేలే అయితే ఇంకా మీరు బంగాళదుంప తింటారు కదా అని చెప్పి ఇంకా అలా చేసింది. మా అమ్మమ్మ వాళ్ళు ఏంటి మండే వస్తాను అన్నారు రేపే. ఇంకా అందుకే ఇంకా మేమైతే ఆనందం మాకు ఎప్పుడు వస్తుందా అని మా అమ్మమ్మ. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ మార్నింగే లేచి దీపం అయితే పెట్టుకుంటుంది. మా గురించి మీకు తెలిసిందే కదా, లేటుగానే లేస్తాం ఎప్పుడు. ఇక్కడ మా మమ్మీ దీపం పెట్టుకుంటుంది. ఎలా పెట్టుకుంటుందో చూసి. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయాక ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకుంది. ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే టిఫిన్ అయితే తింటుంది. ఇంకా టిఫిన్ తెస్తే ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఏదో పండగ వస్తుందంట కదా, శివరాత్రిది ఏదో అన్నది. ఇంకా ఆ పండగ కోసం లిస్ట్ అయితే రాయించింది పెద్దది. మా డాడీ అయితే అలా రాశారు. వెళ్ళే సామాన్ అయితే తెచ్చారు. ఇంకా మొన్న షాపీలోని దీంట్లోనూ క్యారమ్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టారన్నమాట. నిజంగా పెద్దది, మేమైతే చిన్నది వస్తుంది అనుకున్నాం. అంటే అక్కడ పెద్దదనే ఉంది, కాకపోతే ఒక్కొక్కసారి రాంగ్గా వస్తాయి కదా, చిన్నగా పెద్దది పెడితే చిన్నగా వస్తాయి కదా, చిన్నది వస్తుందేమో అనుకున్నాము. బాగా చిన్నది కానీ పెద్దది వచ్చింది, బాగుంది. దాంతోపాటు పౌడర్ కూడా ఇచ్చారన్నమాట. కానీ ఆ పౌడర్ చాలా కొంచెం చిన్నదే. ఐ థింక్ క్యారమ్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి కింద మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కిందకి వెళ్తే అక్కడ క్యారమ్ కాయిన్స్ కూడా ఉంటాయి. దాన్ని టిక్ చేస్తేనే మనకు అనేది క్యారమ్ కాయిన్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ మాకు తెలియక ఇంక మామూలుగా పెట్టేసాము, క్యారమ్ కాయిన్స్ అనేవి రాలేదు. అందుకే మేమైతే బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టేసాము అప్పటికే. ఇంకా బాగానే ఉన్నాయి. దాంతోపాటు ఫ్రీగా బిస్కెట్లు అయితే ఇచ్చారు. అంటే అది ఒక పెద్దది, సరిగ్గా చూపించలే కానీ 90 రూపీస్ అది. నిజంగా చాలా బాగుంది. బిస్కెట్లు ఫ్రీగా ఇచ్చారు. మేము అనుకున్న ముందు అంటే అక్కడ ఉంది ఫ్రీగా ఇస్తున్నాము, తీసుకోరా అని ఉంది. అక్కడైతే మళ్ళీ తీసుకుంటామని చెప్పాడు. అంటే తీసుకుంటామని చెప్పి అక్కడైతే పెట్టాడు. ఇంకా మేము అనుకున్నాము ఇవ్వరమ్మో అనుకున్నాం, బట్ ఇచ్చారు మాకు. నిజంగానే షాక్ అయిపోయాము. ఇక్కడైతే ఒకసారి ట్రై చేస్తున్నారు ఎలా ఉందని. ఆ పౌడర్ అయితే వేసారు. అంటే ఏమో క్యారమ్ కాయిన్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో మళ్ళీ ఇంకో పౌడర్ ఇచ్చారు డబ్బాతో. అయితే మా క్యారమ్ బోర్డ్ పెట్టిన దాంట్లో అయితే చిన్నది వచ్చింది, చిన్న పెట్టెలా వచ్చింది అన్నమాట అది. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే ఆడితే వస్తున్నారు ముందు. తర్వాత కాయిన్స్ పెట్టేసిన తర్వాత ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే కాయిన్స్ అయితే పెడుతున్నారు. అది చూసారు కదా, ఇక్కడ మా డాడీ మనీ కష్టపడి మనీకి రాదంటే తెలీదు ఎలా పెట్టాలో, కానీ మా అన్నయ్య ఏదో ఒకలా ట్రై చేసి పెడుతుంటే మా డాడీ అయితే కొడుతున్నారు. డాడీ అంటే సరే నేను పెడతాను ఏదైనా చెప్పి మా డాడీ అయితే పెడుతున్నారు. అక్కడ చూసారు కదా, ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకేమైతే స్టార్ట్ చేశారు. మాకు ఆడాలనిపించింది, కాకపోతే ఇంకా మా డాడీ వెజిటేబుల్స్ తెచ్చారు కదా, అయితే సర్దాము. అంటే నేను సర్దలేదు, మా మమ్మీ తిట్టింది కానీ సర్దలేదు, మా చెల్లి సర్దింది అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే కాయిన్స్ అయితే పెట్టేసి ఆడుతున్నారు. ఇంకా మా చెల్లి చూసారు కదా ఎలా చూస్తుందో. అంటే అది కొట్టినప్పుడు వేలు అనేది నొప్పి వస్తుంది అన్నమాట. మాకు ఆ రోజు మొత్తం ఆడేసి వేలు అయితే నొప్పి వచ్చింది, కానీ ఆడే కొద్దీ అలా నొప్పి రాదు. కాకపోతే ఆ చిన్నది కూడా మా డాడీ చెప్తే ఆ చిన్నది కూడా తట్టుకోలేమా అంటారు మళ్ళీ. ఇంకా అలా అయితే కానీ ఆడినప్పుడు ఆ నొప్పి అంత తెలియలేదు. ఇంకా అంతే, అలాగైతే ఆడుకున్నాము. ఇంకా
ఇంకా మా డాడీ అయితే మొలక్కడ కోసారు కదా, చూసారు కదా. ఇంకా అదే కర్రీ అయితే వండేసింది. ఇంక తినేసాక మా డాడీ గారు కాసేపు పడుకున్నారు. ఇంకా మేమైతే ఇంకా క్యారమ్ బోర్డ్ తీసి ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేసాం. ముగ్గురు అయితే కూర్చొని 3 పక్కలా కూర్చొని ఇంకా ముగ్గురు గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. నేనైతే అనుకున్నాను అంటే ముందు గేమ్ మేము ముందు ఇంకో 2 రౌండ్స్ అయితే ఆడాము. అక్కడైతే అస్సలు అంటే నాకు ఫస్ట్ అసలు వెళ్ళలేదు, ఏదో ఇప్పుడు లాస్ట్ ఎప్పుడో వెళ్ళింది. ఇప్పుడు మొన్నే వీడియో చేస్తున్నాడు, వెళ్ళాలి అనుకున్నానే వెళ్ళిపోయింది అది ఇంకా 2 సార్లు అలాగా. ఇంకా నేనే బోని కొట్టానమాట అక్కడ ఇంకా ఆ గేమ్లో. ఇంకా అలా అయితే ఆడుతున్నాను, చూసారు కదా. ఇంకా తర్వాత మా చెల్లి మా అన్నయ్య అలా అయితే ఆడుకున్నాం ఇంకా ముగ్గురు. మా మమ్మీ 3 అంటే 3కి లేదాం అనుకున్నది. అంటే తులసమ్మ పండగ కదా, అంటే ఉసిరికాయ మొక్క పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఇంకా అలా ఫాస్ట్గా రెడీ అవ్వాలి కదని చెప్పి అంటే గదిలో మొక్క పెట్టుకోవాలి కాబట్టి ఇంకా 3కి లేమంది. అంటే లేద్దాం అనుకున్నది కానీ ఇంకా మమ్మీ లేసేటప్పుడు 3:30 అయిపోయిందంట. ఆ 30 మినిట్స్కే ఇంకా మొత్తం లేట్ అయిపోయింది అనుకుంటే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయింది. త్వరగా పనులన్నీ అయిపోయాయి. ఇంకా అలాగైతే రెడీ చేసుకుంటున్నాము. చూసేయండి ఎలా రెడీ చేసుకున్నాము. ఇంకా చూసారు కదా, అలా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము. మీలో ఎంతమంది చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ అక్కడైతే సర్దుతుంది. ఇంకా సర్దేశాక దీపం అయితే పెట్టేసుకుంటున్నాము. లోపలైతే మామూలుగానే పెట్టాము. ఇంకా లోపల మామూలు దీపం అంట. ఇంకా తులసమ్మ దగ్గర అలా అయితే రెడీ చేసి పెట్టాము. చూసేయండి మేము ఇంకా ఎలా చేసుకున్నామో, మేము ఎలా రెడీ చేసిందో.
చూసారు కదా, ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఒకటి అలా వెలిగిస్తున్నారు. ఇంకా మేమైతే అక్కడ శుక్లం బ్రదర్ సాంగ్ కూడా పాడేసాము. ఇంక ఇక్కడ చూసారు కదా, మేము మా అమ్మ ఏదో రెడీ చేసుకుని ఉంటే ఇంకా మేమైతే అలా వీడియోలు తీసుకుంటున్నాము. ఇంకా వీడియోలో పెట్టాలి కాబట్టి ఇంకా ఏది మిస్ అవ్వకుండా మీకైతే అన్నీ అయితే అలా వీడియో తీసాను. మీరు చూసి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా డాడీ ఏదో ఫస్ట్ ఏదో పాడతారంట మంత్రం, ఏదో అది మర్చిపోయారంటే ఫోన్లో అయితే చూసారు. మళ్ళీ ఇంకా చూసాక తీర్థం అయితే ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కరు తాగి. ఇంకా తాగేసిన తర్వాత అలా వెనక్కేసేమన్నారు, కడుక్కోమన్నారు. ఇంకా చూసారు కదా, ఇంకా అక్కడైతే ఎలా దీపం పెట్టుకుంటున్నామో. ఇక్కడ ఏమనుకోద్దు, ఇంకా మా మమ్మీ అయితే అలా మర్చిపోయి ఉంచేస్తుంది. మీరు అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటున్నాను. ఈ వీడియో డిలీట్ చేసామంది అంటే ఈ బిట్టే, కానీ నేనైతే మర్చిపోయి పెట్టేశాను. ఇంకా మళ్ళీ చెప్పేశాను కదా, మళ్ళీ డిలీట్ చేయడం అంటే ఇంకా అవ్వదని చెప్పి ఇంక చెప్పేస్తున్నాను. ఇక్కడ సాంగ్ పడం వినేయండి. ఇంకా అలా అయితే పాడామో చూసారు కదా. మా మమ్మీ అయితే ఇంకా వీడియో అయితే తీస్తుంది అక్కడ. ఇంకా అలా పాడేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా అక్కడ అలా చేసాం కదా, 5 పెట్టాము. ఎందుకంటే మేము 5గురు ఉంటాం కాబట్టి. ఇంకొకరు ముందు మా డాడీ వెలిగించిన తర్వాత మా అమ్మ వెలిగించిన తర్వాత మా అన్నయ్య తర్వాత నా తర్వాత మా చెల్లిమాట. ఇంకా ఒక్కొక్కరు అలా అయితే వెలిగించాము. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే పూజ అయితే అయిపోయింది. మీరు మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా మీకైతే నేను అనుకుంటున్నాను డైలీ పెట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఏదో హోంవర్క్స్ ఎక్కువ అవ్వడము ఇలా అవ్వడము అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ వీడియోస్ ముందు వీడియోస్ అన్నీ నిన్నే పెట్టేయాలి. కాకపోతే ఇంక పండగ కదా, ఇంక ఈ కలిపేసి పెట్టేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చిన్న బిచ్చే తీసాము. ఇంకా అలా ఇవి కూడా కలిపేద్దాము, ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా అయితే అనుకున్నాం అన్నమాట. అందుకే ఇంకా నేను ఇవ్వలేదు. ఇంకా ఈరోజైతే ఇస్తున్నాను. ఇంకా చూసారు కదా, నేను వెలిగిస్తున్నాను. ఇంకా మా చెల్లి కూడా వెలిగించేసింది. ఇంక వెలిగించిన తర్వాత మేమైతే 2 అలా క్రాకర్స్ అయితే వెలిగించామన్నమాట. మేమందరం ఇక్కడ ముందు మా డాడీ వెలిగించిన అన్నారు. డాడీ నువ్వు కూడా వెలిగించు డాడీ, అప్పుడు మన అందరూ వెలిగించినట్టు అవుతుంది కదా అన్నాను. ఇంక సరే అని చెప్పింది. ఇంకా చూసారు కదా, అలాగైతే దీపం అయితే వెలిగించేసాము. మేమైతే ఇంకా అక్కడ ప్లేస్ సరిపోక మా చెల్లి నేను మెట్ల మీద అయితే కూర్చున్నాం అన్నమాట. ఇంకా మా అన్నయ్య మా అమ్మ అక్కడ కూర్చున్నారు. కానీ కూర్చోాలంటే భయం వేసింది. పైన అయితే బల్లులు అయితే ఉన్నాయి. ఇంకా భయం వేసింది. ఇంకా మా మమ్మీ అన్నది, నువ్వు పూజ మీద కాన్సంట్రేట్ చేసి అది దృష్టి పెడితే అది ఏమీ నీ మీద పడవన్నది. ఇంకా అలా పూజ మీద అలా దృష్టి పెట్టాను. ఇంకా ఏం గుర్తుకు రాలేదు. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే దీపం అయితే పెట్టుకున్నాము. మీరు కూడా ఇలా చేసుకుంటున్నారు లేదో కూడా కింద కామెంట్ చేయండి. అంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొంతమంది చేసుకుంటారు, బట్ ఎలా చేసుకోవాలో తెలియదు కదా, వాళ్ళకి ఈ వీడియోని చూసి ఐడియా అనేది ఉంటుందమ్మో అని చెప్పి ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఎవరైనా తెలియవాళ్ళు ఉంటే తెలివి కొంతమందికి తెలియదు కదా, తెలుసు మ్యాక్సిమం పూజల గురించి హిందూస్కి ఎవరికి తెలుసు. కాకపోతే కొంతమంది ఉంటారు, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం నేనైతే పెట్టాను. అలాగే మీకోసం మీరు వీడియోస్ చూసినా చూడకపోయినా ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మేము మర్చిపోతే మేమైనా చూసుకుంటాం కదా, అందుకు అలా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకా చూసారు కదా, మమ్మీ అయితే ఆరతి ఇచ్చేసింది. మీరు కూడా ఆరతి తీసేసుకోండి. ఇంకా ఫుల్గా ఈ వీడియోని చూడండి. ఫుల్గా వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. మేము పూజ అనేది ఎలా చేసుకున్నామో మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూసాక లైటింగ్స్ కూడా పెట్టారు మా డాడీ అయితే. ఇంకా లోపల కూడా ఎలా అయితే తెప్పి పెట్టేసుకున్నాము, ఆరతి అయితే తీసేసుకొని ఇంకా క్రాకర్స్ అయితే కాచుకున్నాము. మమ్మీ కూడా కాచింది క్రాకర్స్. ఇంక చెప్పాను కదా, అందరూ కాచుకున్నాం క్రాకర్స్ అయితే. ఇంకా చూసేయండి మేము ఇంకా క్రాకర్స్ ఎలా కాచుకున్నాము.
చూసారు కదా ఇక్కడ మేమందరూ క్రాకర్స్ కాల్చుతున్నాం. భలే ఉంది. ఇంకా ఎంజాయ్మెంట్ అంటే చాలా బాగుంది నిజంగా అలా చూస్తుంటే. నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఎక్కువ అంటే ఎందుకు అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకోవచ్చు. నేను ఓవర్ యాక్షన్ చేయట్లేదు నిజంగా. అంటే అక్కడ ఉన్నదే చెప్తున్నాను. నాకైతే బాగా అనిపించింది కాబట్టి నా మనసులో ఏముందో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదో కావాలని చెప్పాలని చెప్తున్నాను అనుకోవద్దు. నేను నిజంగా అలా ఏం చెప్పను. ఏముందో అదే చెప్తాను. మరి దాంట్లో కొత్తగా యాడ్ చేయడం ఇలాంటివి ఏం చేయను. ఏమనిపిస్తే అదే చెప్తాను. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ టిఫిన్కి ఉప్మా అయితే చేసిందన్నమాట. కొంచెం అన్నం ఉండిపోతే పులిహోర చేసింది. ఇంకా అదైతే క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా ఇక్కడైతే ఇంకా పులిహోర కొంచెం కదా వచ్చిందని చెప్పి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తుంది. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాము. సరే అయితే మళ్ళీ అప్పటి వరకు బాయ్.